ఇప్పుడు ట్రెండింగ్ లో ఖచ్చితంగా ఈ పని చేస్తున్నా కూడా మరి ఇప్పటికన్నా ఊళ్ళల్లో ఉండే జంజీ పిల్లగాలతో వీడియోలు చేయొచ్చు కదా అని కూడా సలహాలు ఇస్తున్నారు. ఎటు చేసి అధికారం కోసం తప్పితే జంజీ ఫ్యూచర్ గురించి అయితే కాదు అని చాలా మంది అనబట్టారు. రాజకీయ లీడర్ చాలా మంది జంజీ వాళ్ళు వెనుక పడుతున్నారు. వచ్చే తరంలో ఓట్లు ఇప్పటికైతే బుకింగ్ చేసుకునేందుకు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. పార్టీలు వేరే కానీ ఆలోచనలు అయితే ఒక్క తిరిగినే ఉన్నాయి. అన్నా చెల్లెలు ఇద్దరి ఇంటొంతులు బాపు తన పేరు కోసం ఆస్తి కోసం పోటీ పడ్డోళ్ళు ఇప్పుడు పోరగాళ్ళ తన మార్కులు కొట్టేయడానికి పోటీ పడుతున్నారు అని మాట్లాడుకుంటున్నారు బయట పబ్లిక్. మరి ఆ అన్నా చెల్లెలు ఎవరైనా చెప్తా గానీ ముందుగానైతే మన 3TV నెట్వర్క్ ను సబ్స్క్రైబ్ చేసుకోరు. మన దండోరా వీడియోలు పురాగా చూసి లైక్లు షేర్లు గట్టి కొట్టుర్రి. కేటీఆర్ అన్న పిల్లలతోటి ఆర్మ్ రెజ్లింగ్ చేసిండు, పుషప్ చేసిండు. ఈ కవితక్కేమో వంట చేసింది, పిల్లలకు జుట్టేసింది. కేటీఆర్ అన్న ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్పిండు, కవితక్క కూడా ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్పింది. ఎవరితోటి చేసిరు ఇదంతా? జెన్జీ ఆల్ఫా వాళ్ళతోటి, అంటే అచ్చేతరం పిల్లగాలతో అన్నట్టు. ఇప్పుడు నడిచేదంతా జంజీ జమానా కదా, అందుకే గాలనికి ఇప్పుడే చదువుతున్నారు అన్నట్టు. ఇన్నొద్దులు ఎమ్మెల్యే సీటు కోసం, ఎంపీ సీటు కోసం పోటీ పడరు లేదో కానీ ఇప్పుడైతే జంజీని ప్రసన్నం చేసుకోవడానికి మస్తుగా పోటీ పడుతున్నారు వీళ్ళిద్దరు. అయితే ఇదంతా మంచిగానే ఉన్నది కానీ ఇన్నొద్దులు యూత్ ను ఎంత పట్టించుకున్నారు అనేది అసలు ముచ్చట. వీళ్ళిద్దరు కొలువుల ముచ్చట్ల రోడ్డు మీదకి ఎక్కిన యూత్ కు ఎసొంటి ధైర్యం చెప్పారు అనేది అసలు ముచ్చట. నిరుద్యోగ భృతి హామీ ముచ్చట, పేపర్ లీకేజ్ అయినప్పుడు యూత్ ను ఎంత పట్టించుకున్నారు అనేది కూడా ముచ్చటే. అట్లనే సర్కార్ బడిలో చదివే పిల్లగాళ్ళకి ఎసొంటి సవలతులు చేశారు అనేది కూడా అసలు ముచ్చట. ఇదే మాట్లాడు గప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా సర్కార్ బడులకు పోయి ఆ బువ్వను తినలేక ఏడ్చుకుంటూ తిన్న పిల్లగాళ్ళ తానకు పోయి మాట్లాడితే మంచిగుండేది. పాయకానం లేక అవస్థలు పడ్డ పిల్లగాళ్ళని దగ్గర తీసుకొని మాట్లాడితే మంచిగుండు. అంటే అప్పుడు ఈ ట్రెండ్ లేదు కదా, కాబట్టి పిల్లగాళ్ళను పట్టించుకోలేదా మీరు? ఇప్పుడు ట్రెండ్ నడుస్తున్నాయి కాబట్టి ట్రెండింగ్లు ఉండేందుకు గిసొంటి చేస్తున్నారా అని క్వశ్చన్ చేస్తున్నారు చాలా మంది. సరే, ఇప్పుడు ట్రెండింగ్ లో ఖచ్చితంగా ఈ పని చేస్తున్నా కూడా మరి ఇప్పటికన్నా ఊళ్ళల్లో ఉండే జంజీ పిల్లగాలతో వీడియోలు చేయొచ్చు కదా అని కూడా సలహాలు ఇస్తున్నారు. ఏం లేదు, కొత్తగా పార్టీ పెట్టింది కదా, జనాలకు ఎట్లయినా పోలే, మరి పిల్లగాళ్ళకైనా తెలితే మన పాయిదా ఉంటది అని అనుకున్నట్టున్నది కవితక్క. ఈ అచ్చేతప్ప ఎలక్షన్ కూడా పనికొత్తారు అని కేటీఆర్ అని అనుకున్నట్టున్నాడు. వీళ్ళను ఎటు చేసి అధికారం కోసం తప్పితే జంజీ ఫ్యూచర్ గురించి అయితే కాదు అని చాలా మంది అనబట్టారు. ఓ వీడియో మందమో ఓ సెల్ఫీ మందమో కాకుండా నిజంగానే ఆ జంజీ పిల్లగాల మీద నిజంగానే పాయిరం ఉంటే వాళ్ళకి ఎసొంటి అవకాశాలు ఇస్తారు, వాళ్ళని ఓటు బ్యాంకు లెక్క చూడకుండా రేపటి భవిష్యత్తుకి ఎసొంటి గ్యారంటీ ఇస్తారు అనేది కూడా చెప్పాలి. వాళ్ళకు దగ్గర కావాలంటే ఆటలు పాటలు సరిపోవు, నియత్తుకుంటేనే పనులు అయితే జంజీ వాళ్ళ తాన. ఎందుకంటే ఎవరిని ఎంత లేపాలనో ఎన్నడు పడేయాలనో వాళ్ళకి బగ్గనే ఎరికే అని కూడా యాడ్ చేస్తున్నారు ఇంకొందరు. కానీ ఈ నడుమ గీలిద్దరే కాదు, రాజకీయ లీడర్ చాలా మంది జంజీ వాళ్ళు వెనుక పడుతున్నారు. వచ్చే తరంలో ఓట్లు ఇప్పటికెంచే బుకింగ్ చేసుకునేందుకు. మా ఊళ్ళో కాదు రాజకీయ లీడర్లు అంటే. మరి దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.